ఈరోజు ఈ వీడియోలో జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాం ఈ కాలేజ్ గురించి ఈరోజు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పుకుందాం. 2025లో ఎవరైతే ఇంటర్ ఫినిష్ చేసి వెబ్సైట్ రాస్తారు కదా ఇంకొద్ది రోజుల్లో, సో వెబ్సైట్ రాసిన తర్వాత మీకు మంచి కాలేజెస్ ఏముంటాయి, సో అవన్నీ వెతుకుతూ ఉంటారు. సో వాటి మీద మీకు శ్రమ లేకుండా నేనే అన్ని వీడియోస్ అయితే చేస్తానండి ఆల్ కాలేజెస్ గురించి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు వచ్చేటప్పటికి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాం గురించి ఫుల్ డీటెయిల్స్గా మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్కి వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే తెలుసుకుందాం. హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, అలాగే ల్యాబ్స్ ఉంటాయి, అలాగే కేఫ్, హాస్పిటల్, మెడికల్ ఫెసిలిటీస్, వైఫై క్యాంపస్, ఆడిటోరియం ఇవన్నీ కామన్ గానే ఉంటాయి అనుకోండి ప్రతి కాలేజ్ కి. తర్వాత వచ్చేటప్పటికి ఈ కాలేజ్ లో ప్రోగ్రామ్స్ అయితే చూద్దామండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ లో మనం చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే మనకి సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలా అయితే ఉన్నాయండి. ఈ కోర్సెస్ అన్ని మీకు ఈ కాలేజ్లో అయితే ఉంటాయండి. సో ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు అండి. మంచి కాలేజ్, ఇది పేరున్న కాలేజే కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే, సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్లో అయితే మనం వీళ్ళైతే వెబ్సైట్లో అయితే ఓపెన్ చేద్దామండి. వెబ్సైట్లో మనం వీళ్ళ వెబ్సైట్లో ఎంత చూపిస్తుంది ఇవంతా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే 40L చూపిస్తుందండి. అలాగే ప్లేస్మెంట్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి మనకి 95% అదే చూపిస్తుందండి. 90+ కంపెనీస్ అయితే ఈ కాలేజ్కి అయితే విజిట్ అయ్యి స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోబోతున్నారని చెప్తున్నారండి. సో ఇంకా యావరేజ్ ప్యాకేజ్ అంటే మిడిల్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 4.55 LP అండి. సో ఇవైతే మనకి చూపిస్తూ ఉంది. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు, ఇక్కడ చూపిస్తున్నవన్నీ కంపెనీస్ రిక్రూట్మెంట్స్ అండి. సో ఇదంతా రిక్రూట్స్. ఇక మనకి 2024కి సంబంధించిన అవుట్ గోయింగ్ బ్యాచ్ ప్లేస్మెంట్స్ లో కూడా మనం చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడొచ్చు, సిటీసీ వచ్చేటప్పటికి 5 LPA, అలాగే మనకు వచ్చి స్వీరాటెక్ సొల్యూషన్స్ సో 2.56 LPA, ఇలా మనకి TCS నుంచి 36 మంది స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారని చూపిస్తున్నారు. అలాగే జిఎంఆర్ గ్రూప్ అయితే 100 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారని చూపిస్తున్నారు. సిటీసీ వచ్చేటప్పటికి 5 LPA అని చూపిస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన విషయం అనమాట. సో మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్కి విజిట్ అయ్యి ఒకసారి అయితే చెక్కింగ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎంత పెద్ద కాలేజ్లో చదివినా మీ దగ్గర స్కిల్ లేకపోతే ఎవడో జాబ్ ఇవ్వడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎంత తోపు కాలేజ్లోనే చదవండి, మోహన్ బాబు యూనివర్సిటీ ఇలా మనకి చాలా ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజెస్. ఈవెన్ మీరు అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళి చదవాలనుకున్నా కానీ మీ దగ్గర మంచి స్కిల్స్ అయితే ఉండాల్సి వస్తుంది. మీరు 4 years అయిపోయిన తర్వాత మీ దగ్గర మంచి స్కిల్ ఉంటేనే మీకు ఎక్కడైనా జాబ్ వస్తుంది. మ్యాక్సిమం క్యాంపస్లో జాబ్ కొట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్యాంపస్లో కొడితేనే మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా జాబ్లోకి అయితే ఆఫర్ లెటర్ అయితే పొందొచ్చు. సో కాబట్టి ఇలా అయితే చేయొచ్చండి. లేదు మీరు బీటెక్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వస్తే మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. నౌ-ఏ-డేస్ ఎలా ఉందంటే టెక్నాలజీస్ వచ్చేసడం వల్ల జాబ్స్ అయితే చాలా తగ్గుతున్నాయి అనే విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది. మీరు చూస్తున్నారు కూడా రోజు న్యూసెస్ అయితే. సో ఇవన్నీ ఆలోచించుకొని ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే 10 మంది ఉండాలి. ఇప్పుడైతే ఒకరిద్దరు ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని సో ఏఐ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయండి. ఏఐ గురించి బాగా తెలుసుకోండి, మంచిగా జాబ్లో సెటిల్ అవ్వండి. సో ఇదనమాట వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా కాలేజ్ అయితే బెస్ట్ కాలేజ్.